ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 170 నియోజకవర్గాల్లో కూడా మరి ఏదైతే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారో మరి దానికి వ్యతిరేకంగా మరి ప్రతి నియోజకవర్గం కూడా ర్యాలీ చేసే కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులందరూ కూడా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మరి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదిగా ముఖ్యంగా చెప్పాలంటే ఈనాడు 2019 ఆనాడు జగనన్న ముఖ్యమంత్రి అయిన నాటికి కేవలం మన రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మరి సుమారుగా మరి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది. అంటే నిర్మాణంలో ఉన్నాయి, ఒక 10 ఏమో నిర్మాణంలో ఉన్నాయి, 7 ఏమో పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ 10 కూడా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పీపీపీ పద్ధతిలో మరి ప్రైవేటు వారికి కట్టబడే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ రోజు చూస్తే ఎలాగుంటుందంటే ఈ ప్రాజెక్టు అంటే ప్రైవేటు ఒక సంస్థకి ప్రభుత్వానికి జరిగే ఒప్పందం ఇది. ఇదేంటంటే ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తారు, వాళ్ళ సొంత డబ్బులతో చేస్తారు, మెయింటెనెన్స్ కూడా బాధ్యతలు కూడా వాళ్ళే చేస్తారు. కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రం చేస్తుంది, ఇదంతా కూడా మరి ప్రైవేటు వ్యక్తులే చేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి తేడా చాలా ఉంది. ఈరోజు చూస్తే ఇక్కడ చూస్తే ఏంటంటే ఏదైతే జగనన్న మన ప్రాంతంలో మాగరపాలెంలో సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్కి మరి శాంక్షన్ చేశారు. ఇప్పటికే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నిర్మాణాలు కూడా ఉన్నాయి. అయితే దీని తాలూకు ఉద్దేశం కూడా తెలుసు. ఈ హాస్పిటల్ సుమారుగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అంటే 24 గంటలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మన జగనన్న ఆ రోజు మనకి ఇవ్వడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో మరి ఇవన్నీ కూడా పక్కన పెట్టి మరి ప్రైవేటు పరంగా చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే మీ ద్వారా ఇక్కడ పత్రికా పెద్దల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది అందరికి కూడా తెలియపరిచేది ఏంటి, ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఉంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ఉంటే మనం వైద్యం ఫ్రీగా ఇస్తారు. అలాగే మరి పరీక్షలు చేయాలంటే ఫ్రీగా చేస్తారు, ఆపరేషన్ కావాలంటే ఫ్రీగా చేస్తారు, ఒక మందులు కావాలంటే ఫ్రీగా ఇస్తారు, అక్కడ ఉండే పరిస్థితి ఉంటే బెడ్లు కూడా ఫ్రీగా ఇస్తారు. కానీ ఈ పీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పచెప్పిన తర్వాత ప్రైవేట్ వారికి మన వైద్యం కావాలంటే ఫీజు కట్టాలి, పరీక్షలు కావాలంటే ఫీజు కట్టాలి, అలాగే ఆపరేషన్ చేయాలంటే డబ్బులు చెల్లించాలి, అక్కడ ఉండే అవకాశం ఉంటే బెడ్లకు ఛార్జీలు చేయాలి, మందులు కూడా డబ్బులు ఇవ్వాలంటే ఈ విధంగా ప్రైవేటు వారికి ఇచ్చి మరి ప్రైవేటు వారి ద్వారా మన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా దోచుకునే కార్యక్రమం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు మొన్నటి వరకు కూడా ఇక్కడ ఉన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా చెప్పాడు, జీవో లేదని ఒకసారి అంటాడు, ఎన్ఎంసీ లేదు పర్మిషన్ లేదని ఒకసారి అంటాడు. అంటే ఏదో విధంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఒక అంటే వేరే విధంగా ఇక్కడ ఏమీ లేదు కాలేజీ లేదు ఇదంతా బోటకని చెప్పి ఆలోచనలో చేసినప్పటికి కూడా ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎందుకంటే జీవో లేదనడానికి ఈ రోజు జీవో ఉంది, బ్రహ్మాండమైన జీవో. ఈ రోజు చూస్తే ఈ రోజు మరి జీవో నెంబరు 33 జీవో నెంబర్ ఎప్పుడంటే ఆ రోజు 2024 సంవత్సరంలో మరి 3 నెలలు మరి సుమారుగా 12 కాలేజీలకి రాష్ట్ర వ్యాప్తంగా 12 కాలేజీలకి మరి 5,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో అనకాపల్లికి సంబంధించి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ రోజు. అలాగే దాన్ని మరి జీవో నెంబర్ 204 చూస్తే మరి 8/8/2022 తారీఖున మరి ఏదైతే మరి నర్సీపట్నంకి సంబంధించి అనకాపల్లి శాంక్షన్ అయిన కాలేజీని మరి నర్సీపట్నం షిఫ్ట్ చేస్తూ 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన జీవో కూడా ఈ జీవో. అలాగే తర్వాత చూస్తే మరి 7/3/2023 తారీఖున మరి జగనన్న ప్రభుత్వంలో మరి జీవో ఎంఎస్ నెంబర్ 39 ప్రకారం మరి నాబార్డు ద్వారా మరి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన మరి జీవో కాపీ అని చెప్పి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఎన్ని జీవోలన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన జీవోల ప్రకారం జరిగితే మరి దాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 9/9/2025
అంటే సుమారుగా 2 నెలల కిందట ఒక జీవో పాస్ చేశారు. ఏంటంటే జీవో ఏదైతే జగనన్న ప్రభుత్వంలో జీవోలు ఇచ్చారో దాని ఆధారంగా చేసుకొని, ఏదైతే జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజ్ చేశారో దాని ఆధారంగా చేసుకొని అందులో 10 కాలేజీలు పీపీపీ వద్దలు ఇస్తామని చెప్పి ఇక్కడున్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో స్వయంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో తీర్మానం చేస్తే ఈ రోజు అయ్యన్నపాత్రుడు మాట్లాడతాడు, మధ్యలేని మాటలు మాట్లాడతాడు. జీవో లేదంటాడు, ఒకసారి మరి జీవోది ఎన్ఎంసీ అంటాడు. అంటే ఒకటి అడిగితే ఈ రోజు మీ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి, ఏ జీవో లేకుండా ఈ రోజు 52 ఎకరాల్లో సుమారుగా 10 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించు. అంటే రైతులకి జీవో లేకుండా రైతులకు ఏ విధంగా చెల్లిస్తాం ఒకసారి ఆలోచన చేయాలి. అలాగే ఏ జీవో లేకుండా ఏదైతే ఎన్సీసీ సంస్థ ఉందో పెద్ద సంస్థ, కన్స్ట్రక్షన్ సంస్థ, అది ఏ జీవో లేకుండా 3 ఫ్లోర్లు ఎందుకు కడతారని చెప్పి అడుగుతుంది ఈ సందర్భంగా. అలాగే ఏ జీవో లేదని చెప్పి అంటే అయ్యన్నపాత్రుడు మరి జీవో లేదు ఇది ఉత్తుత్తి కాలేజ్ అంటే అయ్యన్నపాత్రుడు ఈ సంవత్సరంలో మీ ప్రభుత్వంలోనే మరి కొన్ని కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో. మరి ఎందుకు ఇచ్చారు? అది బోటకము మరి హాస్పిటల్ అయితే బోటకు కాలేజ్ అయితే ఎందుకు మీరు ఇచ్చారని చెప్పి ఇస్తున్నారు. అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదోవ పట్టించాలన్న ఆలోచనలో అయ్యన్నపాత్రుడు ఉన్నాడు. ఇంకోటి మాట్లాడితే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఎన్ఎంసీ పర్మిషన్ లేదని చెప్పి అంటారు. అంటే అవగాహన లేకుండా మాట్లాడతాడు అయ్యన్నపాత్రుడు. ఏంటంటే ఈ రోజు నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసీ అంటే అనుమతులు ఇవ్వాలంటే ముందుగా కావాల్సింది ఏంటంటే ముందుగా అప్లికేషన్ పెట్టుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే దాన్ని ఏమంటారంటే మరి ఎన్ఎంసీ అనుమతులు కావాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంసీకి మరి రిఫర్ చేస్తారు. ఎన్ఎంసీ పరిశీలన చేయడానికి వస్తుంది, మన కాలేజీ దగ్గరకు వచ్చి పరిశీలన చేసి చేసి ఏమిటంటే వాళ్ళకి కావాల్సిన నిబంధనలు ఏంటంటే హాస్పిటల్ బిల్డింగ్ కట్టారా లేదో చూస్తారు, కాలేజీ బిల్డింగ్ కట్టారా లేదో చూస్తారు, గ్రంథాలయం ఉందా లేదో చూస్తారు, నర్సులకు హాస్పిటల్ బిల్డింగ్ కట్టారా చూస్తారు, అలాగే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ హాస్టల్ బిల్డింగ్ కట్టారా చూస్తారు, డాక్టర్లకు భవనాలు ఉన్నాయో లేదో చూస్తారు, ల్యాబొరేటరీలు కట్టారో చూస్తారు, ఆఫీసులు కట్టారో లేదో చూస్తారు, మీటింగ్ హాల్ కట్టారో చూస్తారు. ఇలాగ అనేక మౌలిక సదుపాయాలు కట్టిన తర్వాతనే మరి నేషనల్ మెడికల్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్న సంగతి అవగాహన అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి కనీసం అవగాహన లేకుండా ఈ మన ప్రాంతంలో ప్రజలందరినీ కూడా మభ్య పెట్టాలని నిర్దిస్తుంటూ మరి ఈ విధంగా చేయడం సిగ్గు చేయడం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇక్కడే మరి చెప్తా ఈ రోజు 630 పడకల హాస్పిటల్ ఈ రోజు చూస్తే మనం ఆ రోజు 2019 ఎన్నికల జగన్ అడిగాం, అన్న ఏదైనా ప్రమాదం జరిగితే 2 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వస్తుంది, విశాఖపట్నం మధ్యలో చాలా మంది చనిపోతున్నారు కనుక మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ ఇవ్వమంటే మరి జగనన్న దయ వల్ల ఆ రోజు 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్ మరి శాంక్షన్ చేసాం. ఇప్పటికే నిర్మాణం సంవత్సరం చేసాం, ఉన్న సంవత్సరాలు కూడా ఖాళీగా ఉందని చెప్పి మరి కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పడం జరుగుతుంది. అంటే ఒకటే చెప్తాం, ఈ రోజు ఈ పీపీపీ విధానం వల్ల ఏదైతే రాష్ట్రంలో 10 కాలేజీలు ఉన్నాయో అన్ని కూడా ప్రైవేట్ వారు చేస్తున్నారు. ప్రైవేట్ వారు అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఉన్నారో ఇదే మన నర్సీపట్నం సంబంధించి మాకరపల్లి హాస్పిటల్ కూడా అయ్యన్నపాత్రుడు తీసుకొని మన ప్రాంతంలో వ్యాపారం చేసే కార్యక్రమం చేయబోతారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. అంటే ఈ రోజు మన ప్రాంతంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం మరి అయ్యన్నపాత్రుడు తీసుకున్నా సరే, ప్రైవేట్ పరం చేసి మన ప్రాంతంలో ప్రజలందరి దగ్గర దోచుకున్నా సరే మరి వచ్చే 3 సంవత్సరాల తర్వాత జగనన్న వస్తారు. జగనన్న వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రుడు తీసుకున్న హాస్పిటల్ మళ్ళీ ఎలాగ తీసుకొని పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తామని చెప్పి సందర్భంగా